శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు తేదీ 29/12/2023. ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్నామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షము. వారము శుక్రవారము. తిథి విదియ. ఉదయం 6:47 వరకు కూడా విదియ తిథి ఉండి తదుపరి తదియ తిథి వస్తుంది. నక్షత్రం పుష్యమి నక్షత్రం. రాత్రి 2:25 వరకు పుష్యమి నక్షత్రం ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రం వస్తుంది. యోగం వైధృతి యోగం. రాత్రి 2:21 వరకు కూడా వైధృతి యోగం ఉండి తదుపరి విష్కంభ యోగం వస్తుంది. కరణం గరిజకరణం. ఉదయం 6:44 వరకు కూడా గరిజకరణం ఉండి తదుపరి వనిజకరణం వస్తుంది. వర్జ్యం ఉదయం 9:11 ప్రారంభమై 10:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:44 ప్రారంభమై 9:28 వరకు ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం పగలు 12:23 ప్రారంభమై 1:07 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 7:31 ప్రారంభమై 9:14 వరకు ఉంటాయి. రాహుకాలం ఉదయం 10:40 ప్రారంభమై 12:02 వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 7:54 ప్రారంభమై 9:17 వరకు ఉంటుంది. యమగండం పగలు 2:48 ప్రారంభమై 4:10 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంకాలం 5:30 సూర్యుడు సంచరించేటటువంటి రాశి ధనుస్సు రాశిలోను, చంద్రుడు యొక్క సంచారం కర్కాటక రాశిలోనూ జరుగుతుంది. ఈరోజు పడమర వైపు వారసులు గనక సాధ్యమైనంత వరకు పడమర వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది. అలాగే ఈరోజు ఉండేటటువంటి గ్రహగతులను అనుసరించి 12 రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆలోచన సరళి అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, ఏం ఆలోచిస్తున్నామో ఏం చేస్తున్నామో తెలియని ఒక అయోమయమైనటువంటి పరిస్థితి, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా ఉండడం, చేసేటటువంటి పని మీద శ్రద్ధ లేకుండా ఆలస్యంగా పనుల యందు ఆలోచన అనేటటువంటిది కలగడం, ప్రతి వ్యవహారంలోనూ కూడా కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలు మీకు ఎంత అందిస్తున్నా ఏదో రకమైనటువంటి విధంగా గొడవలు పడేటటువంటి పరిస్థితి, బంధువులతోటి, మిత్రులతోటి, అలాగే మీకు బాగా కావలసినటువంటి వ్యక్తులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి ఏర్పడే పరిస్థితి, సర్వత్రా ఏది చేద్దామనుకుంటున్నా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక అయోమయంగా ఆలోచనలతోటి మీ యొక్క మనస్సును బాధకు గురి చేసేటటువంటి విధంగా ఎటు చూసినా ఎటు తేల్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా నమ్మించి మోసం చేసేటటువంటి వ్యక్తులు, ఆదాయానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వివాహపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ లేదా మనకు బాగా కావలసినటువంటి వ్యక్తుల యొక్క శుభ కార్యాల నిమిత్తంగా కానీ హాజరవ్వడం, తత్కారణంగా ఖర్చుని, శ్రమని, శారీరక శ్రమని కూడా పెంచుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండడం జరుగుతాయి. అలాగే తినకూడనటువంటి పదార్థాలు తినడం వలన ఆరోగ్యానికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, తల అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి మిమ్మల్ని అధికంగా బాధ పెట్టేటటువంటి పరిస్థితి, బంధువులతోటి, స్నేహితులతోటి, మిత్రులతోటి ఏం మాట్లాడినా సరే అది ప్రతికూలమైనటువంటి విధానంలోనే తప్ప అనుకూలమైనటువంటి పరిస్థితిగా లేక కుటుంబ సమస్యలు అనేటటువంటివి తలెత్తడానికి ఇదొక ఊతగా ఉపయోగించేటటువంటి పరిస్థితిగా ఉంటుంది. కనుక ఏం మాట్లాడుతున్నాం, ఏం చెబుతున్నాం, ఎలా నడుస్తున్నాం అనేటటువంటి విషయాల నిమిత్తంగా అత్యంత శ్రద్ధ, మాట్లాడేటటువంటి సమయంలో ఆలోచన చేసి మీరు ఏ పన్నైనా చేసుకున్నట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందుతారు. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి రాహు కవచాన్ని పారాయణ చేసి, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటిది దుర్గా సంబంధమైనటువంటి దేవాలయంలో కానీ, రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో కానీ రాహుకాల దీపారాధన చేసి దుర్గా అష్టోత్తరంతో, రాహు అష్టోత్తరంతో అమ్మవారి దగ్గర పూజ చేయించినట్లయితే సర్వ విధాలా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను
మీరు ఈ రోజు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సంపదకు, సౌఖ్యానికి, సుఖానికి ఏ విధమైనటువంటి లోటు లేని జీవనాన్ని ఈరోజు గడపడం, స్త్రీ మూలకంగా విశేష ధన యోగము అనేటటువంటిది సంప్రాప్తమయ్యేటటువంటి రోజుగా ఉంది. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే మీరు చేస్తున్నారో వాటి యందు అశ్రద్ధ అనేటటువంటిది తగ్గించి పరిపూర్తిగా నేను సాధించాలి అనే తపన తాపత్రయంతో ప్రయత్నం చేస్తారు. వాటి యందు ఫలితాన్ని ఆనందదాయకంగా నెరవేర్చుకునేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ మాటకు తిరుగు ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎంతటి వారినైనా, ఎంతటి కష్టమైనటువంటి కార్యక్రమాన్నైనా సరే చాలా సునాయాసంగా, సులువుగా పూర్తి చేయగలుగుతారు. చేసేటటువంటి వృత్తి, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కష్టము అనేటటువంటిది మీ మీద పడినప్పటికీ, ఎటువంటి విషయంలోనైనా పని మీద శ్రద్ధతోటి ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం, మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక గౌరవ భావము అనేటటువంటిది పెరిగే విధానంలో మీ నడవడిక అనేటటువంటిది, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా నిబద్ధత, పని యందు ఉండేటటువంటి విధంగా అనుకూలత అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిభని, మీలో ఉండేటటువంటి విశేషమైనటువంటి ఉత్సాహాన్ని చూసి మీ పై స్థాయి అధికారులు ఇటు రాజకీయ పరంగా కానీ, ఇటు ఉద్యోగపరంగా కానీ ఉన్నతమైనటువంటి పదవి యోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు చాలా అధికంగా ఈరోజు మీకు ఉంటాయి అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అటు వృత్తి, ఉద్యోగపరంగాను, వ్యాపారపరంగాను అభివృద్ధిని పొందుతారు. స్త్రీలకు విశేషమైనటువంటి శుభ పరిణామాలు పొందుతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే సమస్యలు దూరమయ్యి కొంత మానసిక ప్రశాంతత అనేటటువంటిది ఈరోజు మీకు లభ్యం అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈరోజు మీకు మరింత శుభ ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి శ్రీ బాలాంబిక అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని రాహుకాల సమయంలో అమ్మవారికి బాలా అష్టోత్తరంతో కుంకుమార్చన చేయించి అమ్మవారికి ప్రీతిగా మధుర పదార్థాన్ని నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన పనుల యందు ఆటంకాలు, ఎవరినైతే నమ్మారో ఆ వ్యక్తులే నమ్మక ద్రోహానికి కలిగించేటటువంటి విధానంలో వ్యవహారము అనేటటువంటిది జరగడం, అలాగే ఆదాయపరమైనటువంటి విషయం నిమిత్తంగా శ్రమ అధికము, ఆదాయము అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండేటటువంటి పరిస్థితి, ధనపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా, వ్యసనాల విషయం నిమిత్తంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆదాయానికి మించి ఖర్చు అనేటటువంటిది వ్యవహరించడం, వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా వ్యవహారము అనేటటువంటిది జరగడమే తప్ప అంతగా సాగేటటువంటి పనులు లేక కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండేటటువంటి పరిస్థితి, చిన్న చిన్న అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది పడవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి అధికంగా ఉంటాయి. అలాగే కొద్దిగా విలువైనటువంటి మందుల్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, అలాగే కుటుంబపరమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి కొద్దిగా భేదాభిప్రాయాలు పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శత్రు మూలకంగా, రుణాన్ని ఇచ్చినటువంటి వ్యక్తుల మూలకంగా ఇబ్బందులు అనేటటువంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. నూతన సమస్యల వలన మానసిక ఇబ్బంది అనేటటువంటిది పడేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి
అనుకూలతలు ఏర్పడి శుభ ఫలితాలను మీరు పొందడానికి శ్రీ దత్తాత్రేయ హృదయాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది దత్త దేవాలయాన్ని కానీ దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాన్ని కానీ చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. జన్మంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వ విధాల అనుకూలతలు, ఎటువంటి క్లిష్టమైనటువంటి పనినైనా అవలీలగా చేయగలిగినటువంటి సామర్థ్యవంతులుగా మిమ్మల్ని గుర్తించేటటువంటి పరిస్థితి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆధ్యాత్మిక చింతనతోటి అలాగే కర్తవ్య దీక్షతోటి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి మాటలు లేవు. ఆదాయము అనేటటువంటిది లోటు ఉండకపోవడం, పాత బాకీలు అనేటటువంటివి స్వల్పమైనటువంటి విధానంలోనైనా చేతికి అందడం లాంటి శుభ పరిణామాలు అనేటటువంటివి కలుగుతాయి. అలాగే ఈరోజు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చెయ్యాలి అని దృఢంగా నిర్ణయం తీసుకున్నారో, నిశ్చయించుకున్నారో ఆ పనులన్నీ కూడా సఫలీకృతం అయ్యేటటువంటి రోజుగాను, ఇటు వృత్తిపరంగా కానీ అటు వ్యాపారపరమైనటువంటి విషయ నిమిత్తంగా కానీ సర్వత్రా ఆదాయ వనరులు అభివృద్ధిదాయకంగాను ఆరోగ్య సిద్ధిగాను ఉండేటటువంటి పరిస్థితి అధికంగా ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి వ్యవహారంలోనూ కూడా ధైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేటటువంటివి లభిస్తాయి. వృత్తి ఉద్యోగపరంగాను అలాగే వాహనపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను విశేషమైనటువంటి సౌఖ్యాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు ప్రధానంగా శుభకార్యాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, అలాగే విలువైనటువంటి వస్తువుల్ని స్వల్పమైనటువంటి విధానంలోనైనా ఈరోజు కొనేటటువంటి యోగాన్ని పొందడం, అన్ని విధాల ప్రతి వ్యవహారంలోనూ కూడా ఇటు పుట్టింటి వారి దగ్గర నుంచి అటు అత్తవారింటి దగ్గర నుంచి కూడా కొంత విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడం, భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అన్యోన్యత లోపాలన్నీ కూడా సవరించుకుని సర్వ విధాల ఆనందదాయకంగాను సుఖంగాను సంచరించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే నూతన వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఏదో జరుగుతోంది, ఎంతో వస్తుంది అనేటటువంటి అభిప్రాయం ఆలోచించుకుంటూ పాత వస్తువుల మీద కానీ విలువైనటువంటి వస్తువుల మీద కానీ అశ్రద్ధ గనక పెట్టిన, ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా విలువైనటువంటి వస్తువుల విషయంలో అజాగ్రత్త తీసుకున్న కొంచెం దొంగల వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది అని ఒక సూచనప్రాయంగా తెలియజేస్తూ పైన ఉదాహరించినటువంటి సర్వవిధములైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందడానికి సర్వత్రా అనుకూలత మరియు విశేషమైనటువంటి వృద్ధిని పొందడానికి శ్రీ ఆంజనేయ మంగళ అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శ్రీ హనుమంతుని యొక్క దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి నివేదనగా పటిక బెల్లాన్ని సమర్పించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం, విలువైనటువంటి విషయాల నిమిత్తంగా విలువైనటువంటి వస్తువుల వ్యవహారం నిమిత్తంగా ప్రత్యేక శ్రద్ధగా చూసుకోవలసినటువంటి అవసరం ఆవశ్యకత అధికంగా ఉండడం, బంధువులతోటి స్నేహితులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి ఏర్పడడం, పరిస్థితి అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, వ్యాపారం బాగా జరిగినప్పటికీ ఆలోచన స్థిమితం లేకుండా ఉండడం, ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పాలు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండడం, వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక రాత్రిపూట ప్రయాణాలను అంతంత మాత్రంగా చేయడం మంచిది. లేదు తగని తప్పని పరిస్థితి అయితే కొద్దిగా వ్యవహారంలో జాగ్రత్తలు వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా అధికంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తోంది.
అలాగే భూ సంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా వ్యక్తిగతంగా ఉండేటటువంటి వ్యవహారాల్లో కొద్దిగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక మధ్యవర్తిత్వంగా ఉండే వ్యక్తులను పెట్టుకోవడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్యన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు, ఇంటికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. ఈరోజు ఉండేటటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి, అభివృద్ధిని సాధించడానికి దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా కాలభైరవ దేవాలయాన్ని దర్శించుకోవడం, స్వామివారికి విశేషమైనటువంటి విధంగా నమస్కారాది కార్యక్రమాలు చేసుకుని స్వామివారికి ప్రీతిగా విశేషమైనటువంటి ఫలాలను ఏదో ఒకటి మీకు బాగా లభ్యమయ్యేటటువంటి పనుల్లో జామకాయలు కానీ లేకపోతే కమలాలను కానీ నివేదన చేసి వాటిని ఒక ముగ్గురికి నివేదన చేయడం, అంటే వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వడం, ఆ ప్రసాదాన్ని మిగిలినటువంటిది మీరు స్వీకరించడం, శ్రీ భూతనాథ దశకం అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన ఈరోజు మరింత శుభ ఫలితాలను పొందడమే కాకుండా పైన ఉదాహరించినటువంటి ప్రతికూలతల నుంచి రక్షణ అనేటటువంటిది పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన విశేషమైనటువంటి విధంగా శుభ పరంపర అనేటటువంటిది జరగడం, శుభకార్యాల నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, వృత్తి వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చెందడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ నెరవేరేటటువంటి పరిస్థితి, స్త్రీ మూలక విశేష ధనయోగం, పాత బాకీలు అనేటటువంటివి వసూలు అవడం, ఈరోజు ఎంతటి పనినైనా సరే అవలీలగా చేసేయడం, ఈ రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితులు ఏర్పడడం, ఇటు వృత్తిపరంగా కానీ అటు వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ విశేషమైనటువంటి విలువైనటువంటి వస్తువులను కొనడం, ఇంటి విషయాలు కానీ స్థలానికి సంబంధించినటువంటి విషయాలు కానీ భవిష్యత్ కార్యాచరణ నిమిత్తంగా ఏవైతే మీరు ఆలోచించుకుంటున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అయ్యేటటువంటి విధానంలో ఉండడం, ఉద్యోగపరమైనటువంటి విషయ నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందులు ఏవైతే పై అధికారులతో ఉన్నటువంటి ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోవడం, అలాగే అనుకూలతలు ఏర్పడడం, ఇంట్లో మార్పులు అనేటటువంటివి ఇంటి పనుల నిమిత్తంగా కొద్దిగా ధనాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఈరోజు అధికంగా కనిపిస్తుంది అని కొంతవరకు చెప్పుకోవచ్చు. ఆరోగ్యం కూడా చాలా కుదుట పడేటటువంటి విధంగా మానసిక ప్రశాంతత లభ్యం అవ్వడానికి దూర ప్రయాణాలు అనేటటువంటివి చేయవలసినటువంటి అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే నూతన వస్తు వాహన ఆభరణ యోగము అనేటటువంటిది స్త్రీ పురుషులు ఉభయులకి ఉంది. విశేషమైనటువంటి వాహన ప్రాప్తి అనేటటువంటిది ఉంది. చికాకులు అనేటటువంటివి పూర్వం మిత్రులతో కానీ స్నేహితులతో కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోవడం, బంధుమిత్రులతోటి సరదాగా కాలక్షేపం చేయడం, కాలాన్ని గడపడం జరిగేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి శుభ ఫలితాలు మరింతగా పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ సరస్వతి కవచాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా శివాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన కార్య సాధకులుగా, ప్రతి వ్యవహారంలోనూ కూడా విశేషమైనటువంటి వ్యక్తులుగా, సంఘంలోనూ ఇటు కుటుంబంలోనూ కూడా గౌరవ మర్యాదలు అనేటటువంటివి పెరగడం, లాభదాయకమైనటువంటి స్థితి, విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా కొనుట, అలాగే ధనపరమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా ఉండే లోటుపాట్లు అనేటటువంటివి చక్కదిద్దడం జరుగుతాయి. మొన్నటి దాకా ఉన్నటువంటి బాధల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. చేసేటటువంటి వృత్తిపరంగా కానీ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. అన్ని రంగాల వారికి కూడా అనుకూలత అనేటటువంటిది ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థులకు చదువు విషయం నిమిత్తంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలతోటి
ఆరోగ్య సమస్యలతోటి కుదుటలేనటువంటి విధానంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడడం, అనుకూలతలు ఏర్పడడం జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనేటటువంటి విషయ నిమిత్తంగా ఉండే ఇబ్బందులు ఏవైనా స్త్రీ పురుషులు పడుతున్నటువంటి అయితే అనుకూలించేటటువంటి విధానంలో ఉంటుంది. అయితే ఎన్ని జరుగుతున్నా ఏం జరుగుతున్నా కాలు జారితే తీసుకొచ్చి కానీ మాట జారితే తీసుకోవడం చాలా కష్టం. అందుగురించని కొంచెం కోపాన్ని తగ్గించుకునేటటువంటి పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుని సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి పరిస్థితిగా మీ అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా ఒక సూచనప్రాయంగా తెలియజేస్తూ శ్రీ షష్ఠీదేవి స్తోత్రాన్ని పారాయణ చేయడం, దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా సుబ్రహ్మణ్య దేవాలయాన్ని దర్శించుకోవడం, స్వామివారికి కుదిరినట్లయితే అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆలోచన సరళి అనేటటువంటిది అంతంత మాత్రంగా ఉండడం, ఎవరు ఏం మాట్లాడినా సరే మనకు అనుకూలంగా మాట్లాడినా అది ప్రతికూలంగా మార్చుకునేటటువంటి పరిస్థితులు, వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చెడు మాటలు వినవలసినటువంటి పరిస్థితి, చెడు స్నేహితుల వలన వారి యొక్క ఆధీనంలో మీ యొక్క తత్వము అనేటటువంటిది సంచరించేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు అనేటటువంటి వారు అంతగా అనుకూలించే పరిస్థితిగా ఉండరు. ఎవరు ఏం చేస్తున్నా మీకు మంచి చేసినా సరే అదేదో మిమ్మల్ని వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంచుకోవడానికి చేస్తున్నారు అనే అభిప్రాయంలోనే ఉంటారు. కానీ మనం ముందుగానే మన యొక్క చెడు స్నేహితుల వలన, చెడు సహవాసం చేసేటటువంటి వ్యక్తుల వలన ముందుగానే మనకు ఆ ఇబ్బంది అనేటటువంటిది ఎదురై ఉంది. దాన్ని గ్రహించేటటువంటి తత్వం కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి. గ్రహ సంచారము అనేటటువంటిది మనం చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా రాణింపు అనేటటువంటిది మాత్రం అంతంత మాత్రంగా ఉండడం, శారీరకంగా శ్రమ అనేటటువంటిది పెరిగిపోవడం, అకాల భోజనాలు, మానసిక స్థిమితం లేకపోవడం, కోపం విపరీతంగా పెరిగిపోవడం, ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడేటటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి బాగా కావాలి వీళ్ళు నాకు ముఖ్యులు అనుకున్నటువంటి వ్యక్తులతో కూడా గొడవలకు దిగేటటువంటి అవకాశాలు, సంఘంలో కూడా వ్యతిరేకత అధికమయ్యేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, ఈ సమయంలో మీ వాళ్ళెవరు, పరాయి వారెవరు అనేటటువంటిది గ్రహించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఈరోజు కనిపిస్తాయి. ప్రధానంగా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబంలో మీ పెద్దగా ఉండేటటువంటి అన్నగారి విషయంలో కానీ ఆడపడుచుల విషయంలో కానీ కొద్దిగా అత్యంత జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి అనేటటువంటిది ఒక చిన్న సూచనప్రాయంగా తెలియజేస్తూ ఈరోజు మీకు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ లక్ష్మీ కవచాన్ని అలాగే కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అమ్మవారికి ప్రీతిగా అటుకులు, గుల్లశనగపప్పు, బెల్లం కలిపి నివేదన చేసి చిన్న పిల్లలకు వాటిని ప్రసాదంగా ఇవ్వడం వలన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన, ఇతరుల వలన, సంబంధం లేని వ్యక్తుల వలన, ఇదివరకు మనం సహాయము సహకారము అందించినటువంటి వ్యక్తుల వలన కొన్ని ఘోర అవమానాలను చవి చూడవలసినటువంటి పరిస్థితి, సంబంధం లేని విషయం నిమిత్తంగా అపనిందలు, అకారణంగా విరోధాలు, ఏమైపోతుందో ఏం జరిగిపోతుందో అనేటటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణంలో రోజును గడిపేటటువంటి పరిస్థితి, మిశ్రమమైనటువంటి ఫలితాలను మధ్యాహ్నం దాటిన దగ్గర నుంచి పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొన్ని రకాలుగా చూస్తే ఆర్థికంగా పర్వాలేదు అని అనిపించినప్పటికీ
చేసేటటువంటి పనుల యందు అపజయాల వలన, ఆశించినటువంటి వ్యాపారం జరగకపోవడం వలన, ఆశించినటువంటి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది జరగకపోవడం వలన ప్రతి క్షణము కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణంగా గడిపేటటువంటి అవకాశాలు, పనుల యందు శ్రద్ధ అనేటటువంటిది చూపించలేకపోవడం, ఏ వ్యవహారాన్ని చూసినా సరే పక్క వ్యక్తికి అప్పిచెప్పేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకోవడమే తప్ప అది అప్పిచెప్పేద్దామా అంటే జరిగేటటువంటి పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, కుటుంబపరమైనటువంటి వ్యక్తులతోటి తరచూ చికాకులు, విరోధాలు జరిగేటటువంటి అవకాశాలు, అలాగే ఏ వ్యవహారంలోనైనా సరే అనుకోని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కనుక మాట్లాడేటటువంటి సమయంలో కానీ, పని చేసేటటువంటి సమయంలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే ఎక్కడైనా దగ్గరలో ఉండేటటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో కుంకుమార్చన చేయించి విశేషమైనటువంటి విధంగా అమ్మవారికి ప్రీతిగా కొబ్బరికాయలు నివేదన చేసి బ్రాహ్మణునికి గుమ్మడి పండును దానం ఇవ్వడానికి, తీపి గుమ్మడి పండును దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సర్వ విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందుతారు. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన సర్వత్రా అనుకూలతలు, కలత్రపరమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా ఉండే ప్రతికూలతలు, అంటే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అభిప్రాయ భేద ధోరణి అనేటటువంటిది తగ్గడం, అనుకూలతలు ఏర్పడడం, ఐశ్వర్య యోగము అనేటటువంటిది సిద్ధించడం, అలాగే స్త్రీ మూలకంగా అన్యపరమైనటువంటి వ్యక్తులు పరిచయాలు, సంఘంలో గౌరవ మర్యాదలు అనేటటువంటివి పెరగడం, విందు వినోదాది యాత్రల్లో పాల్గొనడం జరుగుతాయి. అలాగే ఈరోజు గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే చేసేటటువంటి వృత్తిపరంగా కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాన్ని నిమిత్తంగా కానీ సర్వ విధాల అనుకూలతలు అనేటటువంటివి, ధనపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటకు రావడం, అనుకూలత ఏర్పడడం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, ప్రతి వ్యవహారంలోనూ కూడా ఖచ్చితంగా జయాన్ని పొందడం, కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం చేయడం వలన కొంత అనుకూలత ఏర్పడడం, ధైర్యంతో ప్రతి వ్యవహారంలోనూ కూడా ముందుకు సాగడం, భార్యాభర్తల మధ్యన సఖ్యత అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈరోజు సర్వ విధాలా మీకు అనుకూలతలే ఉన్నాయి. ప్రతికూలతల కన్నా అభివృద్ధి, ఆనందదాయకమైనటువంటి స్థితి అధికంగా ఉండే రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి సమస్త శుభ ఫలితాలు మరింతగా అభివృద్ధి చెందడానికి, అనుకూలత ఏర్పడడానికి, ప్రతికూలతల నుంచి బయటకు రావడానికి లక్ష్మీ అష్టకాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, శుక్ర కవచాన్ని కానీ పారాయణ చేసి ఏదైనా ఇంట్లోనే మధురమైనటువంటి పదార్థాన్ని అమ్మవారికి, ఇంట్లో ఉండే గృహదేవతలకు నివేదన చేసి నలుగురికి ఆ ప్రసాదంగా పంచడం వలన చాలా శుభ ఫలితాలను మరింతగా పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన మానసిక అశాంతి అనేటటువంటిది తగ్గడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రతి వ్యవహారంలోనూ కూడా నెమ్మదిగా అభివృద్ధికి, ఆనందానికి, అవధులు లేని జీవనానికి అడుగులు వేసేటటువంటి విధానంలో మీ నడవడిక, ఆలోచన అనేటటువంటిది కలగడం, ధన సంపాదన అనేటటువంటిది వృద్ధి చెందడం, హోదా కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వలన మీరు అనుకున్నటువంటి పనుల యందు విజయాన్ని సాధించడం, మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చెయ్యాలి అనే అభిప్రాయంలో ఉన్నారో, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ విదేశీపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా ఉండే సమస్యల నుంచి, బాధలు ఏవైతే పడుతున్నారో
వాటన్నింటి నుంచి కూడా ఈరోజు ఉపశమనం పొందే అవకాశాలు, ఎంతటి వారినైనా సరే శాసించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయానికి కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఏ విధమైనటువంటి లోటు ఉండదు. రాణింపు అనేటటువంటిది గతంతో పోలిస్తే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గట్టిగా గాలిపేస్తే మబ్బులన్నీ చెదిరిపోయినట్లుగా అలాగా విడిపోయేటటువంటి పరిస్థితి, విశేషమైనటువంటి ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీరు ఇతరుల యొక్క వ్యవహారాల్లో మాత్రం దయచేసి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా సరే అనవసరంగా జోక్యము అనేటటువంటిది చేసుకోకుండా ఉండడానికి మీకు ఎంతైతే ఓపిక ఉంటో అంతవరకు ప్రయత్నం చేయండి. తత్కారణంగా మంచి ఫలితాలు అనేటటువంటివి పొందుతారు. ఈరోజు పైన ఉదాహరించినటువంటి విజయాన్ని సాధించడానికి, అనుకూలతలు ఇంకా మరింతగా అభివృద్ధి చెందడానికి, ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి గణనాయక అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే గణపతి దేవాలయంలో స్వామివారికి ప్రీతిగా గరికను అలాగే బెల్లాన్ని నివేదన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితాలు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతే నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు మీనరాశిలోకి వస్తారు. పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడు యొక్క ప్రభావం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా చికాకులు, ఏం పని చేద్దామనుకుంటున్నా, ఏ పని చేసినా భయము అనేటటువంటిది, ఓటమి అనేటటువంటిది కలిగే అవకాశాలు, మానసిక ప్రశాంతత లేని కారణంగా బయట ఉండేటటువంటి గొడవల్ని ఎలా అధిగమించాలో తెలియక ఆ యొక్క ఒత్తిడినంతటినీ కూడా పిల్లల మీద, కుటుంబ సభ్యుల మీద ఆ కోపాన్ని వ్యక్తం చేయడం వలన ఇబ్బందులు పడేటటువంటిది, ఇబ్బందులను కొని తెచ్చుకునేటటువంటిది, దానివల్ల కలిగేటటువంటి నష్టాన్ని భరించవలసింది మీరే అనేటటువంటిది ఒక్కసారి గ్రహించి తత్కారణంగా నడుచుకోవడము అనేటటువంటిది చాలా మంచిది. ఈరోజు గ్రహ సంచారం పరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంత నష్టాలే కలిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక చికాకు పరిచేటటువంటి సంఘటనలు జరగకుండా ఇబ్బందుల నుంచి అధిగమించడానికి కొన్ని విషయాల్లో మనోభేది అనేటటువంటి విధంగా, అంటే మానసికంగా మనల్ని మనం సిద్ధం చేసుకుని ఏం మాట్లాడినా ఏమంటున్నా సరే మనకి మనం సమాధానం చెప్పుకునేటటువంటి విధంగా, మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండేటటువంటి విధంగా మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే భార్య నుంచి భర్తకు కానీ, భర్త నుంచి భార్యకు కానీ, అంటే కలత్రపరమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి, ఒకరి మీద ఒకరి విషయం నిమిత్తంగా కొద్దిగా కలవర పడేటటువంటి పరిస్థితి, కలవర పెట్టేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. పిల్లలకి చదువుకునేటటువంటి విషయం నిమిత్తంగా శ్రద్ధ అనేటటువంటిది తగ్గిపోతుంది. అనుకూలతలు అనేటటువంటివి అంతంత మాత్రంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అభిప్రాయ భేదాలు అనేటటువంటివి అధికమయ్యేటటువంటి అవకాశాలు, బంధువులతోటి మిత్రులతోటి మాట్లాడేటటువంటి సమయంలో కానీ, లేదా మిమ్మల్ని పొంగగొట్టి వాళ్ళ పనులు చేసుకోవడానికి షూరిటీ సంతకాలు లాంటివి కానీ, లేకపోతే హామీలు ఇవ్వడం కానీ కొద్దిగా చేసేటటువంటి సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి అని ఒక సూచనప్రాయంగా తెలియజేస్తూ పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడడానికి శ్రీ అపరాజిత స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే అమ్మవారి దేవాలయంలో ఏదైనా అమ్మవారికి సంబంధించి ఖడ్గమాల అష్టోత్తరంతో దేవాలయంలో పూజాది కార్యక్రమాలు చేయించడం వలన అమ్మవారికి విశేషమైనటువంటి విధంగా సౌభాగ్య ద్రవ్యాలను సమర్పించడం, సుగంధభరితమైనటువంటి పువ్వులను సమర్పించి వాటిని స్త్రీలకు ప్రసాదంగా వాయనంగా ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా
ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.